చర్లపల్లిని, తిరుచిరాపల్లిని కలుపుతూ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుని ప్రారంభించారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాము. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ని, తమిళనాడులో ఉన్న తిరుచిరాపల్లిని కలుపుతూ కొత్త రైలుని ప్రవేశపెట్టారు. ఈ రైలు తెలంగాణలో ఉన్న చర్లపల్లి టెర్మినల్, తమిళనాడులో ఉన్న తిరుచిరాపల్లి మధ్య నడుస్తుంది. చర్లపల్లి నుండి తిరుచిరాపల్లి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17077. ఈ ట్రైను చర్లపల్లి నుండి ప్రతి మంగళవారం నాడు సాయంత్రం 5:20 ఉంటుంది. తిరుచిరాపల్లి వచ్చేసి నెక్స్ట్ డే సాయంత్రం 6:45 చేరుకుంటుంది. ఇంకా తిరుచిరాపల్లి నుండి చర్లపల్లి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17078. ఈ ట్రైన్ వచ్చేసి తిరుచిరాపల్లి నుండి ప్రతి బుధవారం నైట్ 9:30 ఉంటుంది. చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే నైట్ 10:20 చేరుకుంటుంది. ఈ ట్రైన్ వారంలో ఒక్కరోజు మాత్రమే నడుస్తుంది. చర్లపల్లి నుండి ప్రతి మంగళవారం ఉంటుంది. తిరుచిరాపల్లి నుండి ప్రతి బుధవారం ఉంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 1093 కిలోమీటర్స్. ప్రయాణించే సమయం వచ్చేసి యావరేజ్‌గా 25 గంటలు. ఈ ట్రైన్‌కి మొత్తం 22 స్టాపుల్లో ఆగుతుంది. తిరుచిరాపల్లిలో బయలుదేరే ఈ ట్రైను ఇక్కడ తమిళనాడులో ఆగే ముఖ్యమైన స్టాపులు వచ్చేసి శ్రీరంగం, విరుదాచలం, విల్లుపురం, తిరువన్మలై, వెల్లూర్, కాట్పాడి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఈ ట్రైను చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్స్‌లో ఆగుతుంది. ఈ ట్రైను ఎక్స్‌ప్రెస్ ట్రైను. ఈ ట్రైను ఐసీఎఫ్ కోచెస్‌తో నడుస్తుంది. మొత్తం 24 కోచులుంటాయి. 4 జనరల్ కోచెస్, 10 స్లీపర్ కోచెస్, 5 3 టైర్ ఏసీ కోచెస్, 3 2 టైర్ ఏసీ కోచెస్, 2 ఎస్ఎల్ఆర్ కోచెస్ ఉంటాయి. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ చర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో జరుగుతుంది. ఈ ట్రైన్‌కి చర్లపల్లి, బెల్గావి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌తో రేక్ షేరింగ్ ఉంది. ఈ ట్రైను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. హైదరాబాద్ నుండి ఇటు తిరువన్మలై పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తులకు మరియు శ్రీరంగం, తిరుచిరాపల్లి వెళ్ళే వాళ్లకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సో అంటే ఈ ట్రైన్‌లో ప్రయాణించి తిరువన్మలై ఎలియాస్ అరుణాచలం వెళ్ళొచ్చు, శ్రీరంగం వెళ్ళొచ్చు. ఇంకా తిరుచిరాపల్లిలో కూడా రాక్ ఫోర్ట్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌ని కూడా విజిట్ చేయొచ్చు. మరియు ఈ ట్రైను వయా తిరుపతి మీదుగా వెళ్ళడం వల్ల తిరుపతి వెళ్ళే భక్తులకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.